గైస్ ఇదైతే G-Malgudi రోడ్ చెప్పాను కదా మీకు. ప్రజెంట్ అయితే ఈ వే అంతా కొద్దిగా రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పాను కదా. రోడ్ అయితే చాలా జాగ్రత్తగా రావాలి, ఎందుకంటే వెహికల్స్ అనేది చాలా ఫాస్ట్గా వస్తున్నారు. మొత్తం చిప్స్తో అయితే ఫుల్గా నిండిపోయింది. ఈ ఘాటీ మాత్రం చాలా స్లోగా డ్రైవ్ చేయాలి, ఎందుకంటే ఘాటీలో జారుతుంది బండి. ఘాటీ మాత్రం చాలా పక్కన మాత్రం ఏమీ లేవు ప్రొటెక్షన్ చేయడానికి, అండ్ చాలా సేఫ్గా అయితే డ్రైవ్ చేయాలి. 2 km అయితే రోడ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ పక్కన చూస్తున్నాక ఫ్రెండ్స్ రోడ్ అయితే చాలా ఇదిగా ఉంది. అండ్ G-Malgudi అయితే దగ్గరికి వస్తాము. ప్రజెంట్ అయితే చూసారు కదా, అంతా G-Malgudi మండలం ఇది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కట్ అవుతాం. ఆ టెంపుల్ కనిపిస్తుంది కదా, నా ఆపోజిట్లో ఉన్న టెంపులే. అక్కడి నుంచి లెఫ్ట్ కట్ అవుతాం. ఇదే జంక్షన్. ఈ జంక్షన్ నుంచి ఇప్పుడు మనమైతే వెళ్ళే దారిలో ఒక హాస్పిటల్ అండ్ కొన్ని స్కూల్స్ ఉంటాయి. స్కూల్ దాటించిన తర్వాత ఒక ఊరు వస్తుంది ఫ్రెండ్స్. ఇగో చూసారు కదా, లెఫ్ట్లో కట్ అవ్వాలి. ఆ స్ట్రైట్కి అయితే సులభం దారి, ఇదైతే గుర్రాయి వెళ్ళే దారి. మీకు అంత కాకపోతే ఆ జంక్షన్లో ఎవరికైనా అడగండి ఫ్రెండ్స్. జంక్షన్ అయితే దాటాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే 1 km దగ్గరలో వెళ్తే మనం ఆ ఊరు చేరుకుంటాం. ఊరు దగ్గరికి వస్తాం కదా, ఇదే గుర్రాయి ఊరు. ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చి లెఫ్ట్ కట్ అవుతే మనమైతే ఆ విలేజ్కి అయితే వెళ్తాం. ఆ విలేజ్ చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఆ విలేజ్ ఉంటుంది కదా, ఆ విలేజ్ ఇదే మట్టి దారిలో వెళ్తే విలేజ్ వస్తుంది. ఈ విలేజ్ నుంచి మనం ఇలాగే రూట్ అంతా మట్టి దారే ఉంటుంది. చాలా భయంకరంగా ఉంటుంది, కానీ బాగానే ఉంటుంది రోడ్ అయితే. దగ్గరికి వస్తాం ఫ్రెండ్స్. బండి అయితే అక్కడ పార్క్ చేసాం. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను, పదండి వెళ్దాం. చూసారు కదా, ఈ దారి మొత్తం రాయి దారి ఉంటుంది, మట్టి దారి. కానీ ఇక్కడ నుంచి అయితే మొత్తం అంతా ఒక అడవిలా ఉంటుంది, కానీ అడవి కాదు, బాగానే ఉంటుంది. ఒక దారి కనిపిస్తుంది వెళ్ళడానికి, చాలా బాగుంటుంది. ఆ స్కైస్, ఆ మౌంటైన్స్ అన్నీ చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వెళ్ళే కొద్దిగా ట్రెక్కింగ్ చేసే ఫీలింగ్ వచ్చింది అయితే నాకు. ఆ సీనరీస్ చూస్తుంటే నాకైతే, ఆ మౌంటైన్ సీనరీస్ చూస్తుంటే VFX చూసినట్టు ఆనందంగా వచ్చింది. ఎందుకంటే బాహుబలిలో కూడా ఇలా సీన్స్ లేవు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ కిందనైతే ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉంది. ఆ వాటర్ ఫాల్స్ నుంచి అక్కడి నుంచి కిందకు ఒక వాటర్ వెళ్తుంది, కానీ అది వాటర్ ఫాల్స్ కదా, అక్కడ దిగకూడదు చెప్తాను రండి. ఇదే దారిలో వెళ్ళాలి. చూసారు కదా నేను ఎలా వెళ్తున్నానో. ఈ కిందని చూస్తే వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది కదా, ఆ రాయిలు. ఇక్కడ నుంచి ఇదంతా వెళ్ళే దారి. పైన చూస్తున్నారు కదా, ఇదే మిరియాల చెట్లు, కాఫీ చెట్లు. ఈ పక్కన కిందన లోయ దగ్గర చెట్లు ఉన్నాయి, కొన్ని పూల చెట్లు. కానీ ఈ రాయి నుంచి వెళ్తున్నాను కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ అవ్వాలి. లెఫ్ట్ కట్ అయ్యి మెల్లిగా జాగ్రత్తగా మాత్రం నడాలి. మీరు ఎంత బాగా జాగ్రత్తగా వెళ్తే అంత జాగ్రత్తగా ఇంటికి వస్తారు. ఎందుకంటే వాటర్ ఫాల్స్ ప్రతి ఏరియాలోని జారుతుంది. కిందన కనిపిస్తుంది కదా, అదే వాటర్ ఫాల్స్. మనం వెళ్తే వచ్చేసాము. చూసారు కదా, ఇగో ఈ వాటర్ ఫాల్స్కి ఎంత అందంగా ఉందో, ఎంత చాలా బాగుంది కదా. ఇప్పుడు వెళ్తే మనమైతే వెళ్తున్నాము, పదండి వెళ్దాం. చూసారు కదా ఎంత జాగ్రత్తగా. నేనైతే పరిగెట్టాను, మీరు పరిగెట్టకండి, ఎందుకంటే రాయి జారుతుంది. ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. మనం వెళ్ళేసి వెంటనే రిటర్న్ అయిపోవడం బెస్ట్. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం ఎంత సేఫ్గా మనం వెళ్ళేసి సేఫ్గా రావడానికి చూడాలి. ఎందుకంటే మన అంటే ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. ఎందుకంటే రాయలు అండ్ నాచు పట్టిన ప్లేసెస్ ఉంటాయి. మనం ఎంత సేఫ్గా సెక్యూర్గా మన ఇంటికి రావడానికి అయితే మనం అంత ప్రయత్నించాలి. ఎప్పుడునా ఇలాంటి గుమ్ముల్లో కానీ ఇలాంటి చూసారు కదా, ఇప్పుడు నేనైతే వెళ్తున్న దారి మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడ ఏ టైప్లో ఎలా ఉంటుందో తెలీదు. మొత్తం రాయిల మీదే నడాలి. అక్కడి నుంచి కొన్ని ప్లేసెస్ వస్తాయి. ప్రజెంట్ అయితే మనం దగ్గరికి వచ్చేసాం, వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఎందుకంటే ఈ వాటర్ చూసారు కదా, ఈ వాటర్ అనేది కనిపించదు, అంత క్లియర్గా ఉండదు. మనం ఈ సైడ్ ఉన్న రూట్ ఉంది కదా, ఈ తుప్పల నుంచి ఇలా సైడ్కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఎవరైనా సపోర్ట్ తీసుకొని ముందుగా మనం వెళ్ళాలి. ఎందుకంటే కాసేపు ఎంత జాగ్రత్తగా తిరిగితే అంత మంచిది. ఎందుకంటే ఇక్కడ నుంచి వాటర్ని క్రాస్ అవ్వాలి, అదే మెయిన్ రీజన్. ఎందుకంటే నాచు ఉంటుంది. ఫైనలీ అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. అండ్ ఇది సెకండ్ వాటర్ ఫాల్స్. చూసారు కదా, ఇదంతా ఈ పైనుంచి కొన్ని మూవీస్ అయితే తీశారు. 10 years బ్యాక్ అయితే నీకు నాకు డాష్ అని సినిమా మూవీ తీశారు. అండ్ ప్రీవియస్గా అయితే ఊరికే సాంగ్ అయితే తీశారు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఈ వాటర్ ఫాల్స్ చూసారు కదా, ఈ పైనుంచి తీశారు. బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ మాత్రం అక్కడ చెట్టు ఇప్పుడు పెరిగిపోయి అడ్డుపోయింది. ఈ కింద వెళ్ళే దారిలో మాత్రం వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. అండ్ కొన్ని అంటే దిగేసింది. కాసేపు ఒక 2 minutes కూర్చోడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ పైన మాత్రం కొద్దిగా ఎంజాయ్ చేసి కిందకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పైకి ఒక 2 photos తీసుకొని కాసేపు అక్కడ ఉండేసి వచ్చేసాను ఫ్రెండ్స్. మీరైతే ఈ చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ మొత్తం బాగుంటుంది, సిగ్నల్ కూడా ఉంటుంది ఇక్కడైతే.
ఈ మౌంటైన్స్ దగ్గర మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళి అంత జాగ్రత్తగా సెక్యూర్గా ఇంటికి రావడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎప్పుడైనా ఎవరితో వెళ్తే మాత్రం ప్రొటెక్షన్ ఉండండి. అండ్ ఈ వీడియో మాత్రం సేవ్ చేసుకోండి. కనిపిస్తుంది కదా అదే విలేజ్